కణజాలాలను దానం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అవసరమైన వారికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మన దేశంలో మార్పిడి కోసం అవయవాలు మరియు కణజాలాల కొరతను దృష్టిలో ఉంచుకొని మరణానంతరం అవయవాలు మరియు కణజాలాలను దానం చేస్తానని ఇస్తున్నాను. మన రాష్ట్రంలో 3rd ఆగస్ట్ మనము ఆర్గన్ డోనర్స్ డే మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆర్గన్ డొనేషన్ గురించి ప్రజల మధ్యలో కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అవగాహన కొరత ఉంది. దాన్ని అరకట్టడానికి ఎక్కువ మంది ఆర్గన్ డొనేట్ చేయడానికి ముందుకు రావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం చూస్తే దాదాపు 5 లక్షల మంది ఆర్గన్స్ లేకపోవడం వల్ల చనిపోవడం మనము చూస్తున్నాము. అది ఒక దురదృష్టకరం. ఎక్కువ మంది ఆర్గన్ డొనేషన్కి ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా మనము ఈ అవయవ మార్పిడి చేసి చక్కగా వాళ్ళు కోలుకునే విధంగా చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో కూడా జీవన్ దాన్ అనే సంస్థ ద్వారా వాటి యొక్క రిజిస్ట్రేషన్స్ అదేవిధంగా మార్పిడి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కమిటీస్ ఉన్నాయి మనకు. ఆర్గన్ డొనేషన్ ముందుకు వచ్చేటప్పటికి జిల్లా స్థాయిలో కమిటీస్ ఉన్నాయి, ఆ రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీస్ ఉన్నాయి. ఈ కమిటీ పర్యవేక్షణలో వాళ్ళు డోనర్స్ ఒక వివరాలు, వాళ్ళు వాస్తవమైన డోనర్స్ అయినా, అదేవిధంగా రెసిపియన్స్ కూడా ప్రాపర్ ఆర్డర్లో ఎవరు రిజిస్టర్ చేసి ఉన్నారో ఆ సీక్వెన్స్లోనే మనము డొనేషన్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది. సో ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలకి ఈ విషయం గురించి తెలియజేయాలని ఈరోజు ఇక్కడ మనము ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత శరీరావయవ దాతల సంఘం, సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన విశాఖపట్నంలో అవయవదాన పక్షోత్సవాలు 15 days సెలబ్రేషన్స్ అవగాహన ర్యాలీ సదస్సు కార్యక్రమాల సందర్భంగా ఈ మీటింగ్ హాల్లో ఇచ్చేసినటువంటి శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు, మా అక్క గారు, మా చిన్నప్పటి నుంచి ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ తోటి మేము చదువుకోవడం, ఉద్యోగాల్లో రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సదస్సు అంతా కూడా టెక్నికల్ పీపుల్, డాక్టర్స్ ఉన్నారు, వారి పేరు ముందు చెప్పాలనేది నా అభిప్రాయం. మీరు గౌరవిస్తే కనుక డాక్టర్ పి శివానంద్ గారు, సూపరింటెండెంట్ కేజీహెచ్, డాక్టర్ రవీంద్ర కిషోర్ గారు, హెచ్ఓడి ఎనాటమీ డిపార్ట్మెంట్, శ్రీ వినోద్ బాల్ గారు, రక్తదాన ఉద్యమ కార్యకర్త, శ్రీ బాబురావు గారు, తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పరోపకారమే ఉద్దేశంగా కలిగినటువంటి సమాజ ప్రేమికులు, సమాజం గురించి పోరాడే వక్తలు, స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అవయవ దానం చాలా టఫ్ సబ్జెక్ట్. ఒక బ్రతుకున్న మనిషిని సడన్ గా అవయవాలు ఇచ్చేటంటే భయపడతారు కదా, భయపడతారా? ఈవెన్ మెడికల్ స్టూడెంట్స్ కూడా భయపడతారు, నీట్ రాసేవాడు కూడా భయపడతారు, అన్ని వయసుల వాడు కూడా భయపడతారు. ఎందుకంటే మన సమాజంలో మన శరీరమే దేవాలయం కదా, దేహం మీద దేవాలయం అని పాటలు కూడా రాశారు. అలాంటి దేవాలయాన్ని వేరే వాడికి ఇచ్చేయాలనే ఒక కల్పన, ఒక ఆకాంక్ష, ఆ ఆకాంక్షని, ఆ ఉద్దేశాన్ని సమాజంలో ప్రతి మనిషికి అవసరమైన చోట, అవసరమైన టైంలో అవయవాన్ని దానం చేయాలనేటువంటి ఒక చైతన్యం పరిచే కార్యక్రమాన్ని అక్కయ్య గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో చేస్తున్నారు. గత 15 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం గురించి నాకు తెలుసు. చాలా కష్టమైన పని, రక్తదానం చేయమంటమే కష్టమైన పని. అలాంటి బాడీ పార్ట్ ఇచ్చేయమని చెప్పడం భయపడతారు యాక్చువల్గా. అదే అక్కయ్య గారు వచ్చి బాడీ ఇచ్చేయమంటారేమో, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏమి ఇష్టపడలేదు, బాడీ ఇచ్చే డబ్బులు అంటే పర్వాలేదు, కొంచెం జ్ఞానం ఇవ్వండి అంటే పర్వాలేదు,
ఒక 10 నిమిషాల తర్వాత మీరు కొంచెం మీ బాడీ ఇస్తే బాగుంటుంది సార్, కేజీహెచ్ అవసరం ఉంది, కొంతకాలం తర్వాత భయపడతారు కదా. బట్ నిజానికి ఈ భయాల్లో నుంచి వచ్చినటువంటి ఒక కల్పన, అక్కయ్య గారు 30-40 సంవత్సరాల నుంచి సమాజానికి సేవ చేయలేనటువంటి ఒక దృఢ సంకల్పం, ఉద్యమాలకు ఆవిడ ప్రతిరూపం. సమాజాన్ని అర్థం చేసుకున్నారు, సమాజానికి ఏం కావాలి. కొంతకాలం క్రితం వరకు బ్లడ్ డొనేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నేను కరెక్ట్గా ఉన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండేవాడు, బ్లడ్ డొనేషన్ చేయండి, మేము కూడా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే మనం చేయకుండా వేరే వాళ్ళు అడిగితే బాగోదు కదా, అందుకే మనమే ముందు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది ఒక రకమైన జనాభాకి అలవాటు అయింది. ఇట్ ఈస్ నాట్ వెరీ అన్యూజువల్. బట్ ఇప్పుడు చూడండి, భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి వారికి ఏదో ఒక సమస్య, చిన్నపిల్లలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. మెడికల్ రంగం అభివృద్ధి చెందే టైంలో ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఎక్కువైపోతూ ఉంటారు. చూస్తూ ఉంటాం కదా మీరు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి కూడా అవయవాల యొక్క రిక్వైర్మెంట్ వస్తూ ఉంది. ఎలా అయితే మనం అవయవాల రిక్వైర్మెంట్ వస్తుందో, మరి సమాజాన్ని సమాయత్తం చేసేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అవసరం అవుతారు. ఆ వ్యక్తులకి ప్రతిరూపమే మా అక్కయ్య గారు సీతామహాలక్ష్మి గారు. మిత్రులారా, ఈరోజు జాతీయ అవయవదాన దినోత్సవం అండి, ఆగస్టు 3వ తారీఖు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ అండి. ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేట్ అండి ఇది, ఆగస్టు 3 అనేది. అంటే భారతదేశంలో కూడా వైద్య రంగంలో అభివృద్ధి సాధించింది అనే దానికి ఇది సంకేతం ఈ రోజు. అంటే మానవ అవయవాల మార్పిడికి శ్రీకారం చుట్టబడ్డ రోజు ఇది, ఆగస్టు 3వ తారీఖు. సో దీన్ని శిరస్మరణం చేయటూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మన భారతదేశీయులందరూ కూడా సామాజికవేత్తలే కాదు, మాలాంటి స్వచ్ఛంద సంస్థలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, అనధికారులు, అధికారులు, ప్రభుత్వ అధినేతలు, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన డే ఇది. భారతీయులుగా పుట్టిన మనం అందరం కూడా ఈ జాతీయ అవయవదాన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సెలబ్రేట్ చేసే భాగంలోని ఈరోజు మేము నిర్వహించిన ర్యాలీకి కలెక్టర్ గారు రావటం, ఆయన సందేశం ఇవ్వడం జరిగింది. ఈవేళ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీటింగ్ ఇంతమంది విద్యార్థులు, మరి నర్సింగ్ స్టూడెంట్స్, నర్సులు అందరూ కూడా, ఇంకా అనేక విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, డాక్టర్స్, మెడికోస్, కేజీఎస్ సూపరింటెండెంట్, ఏఎంసీ ప్రిన్సిపాల్, అలాగే మేడం లాంటి ప్రిన్సిపాల్స్, ఇంకా చాలా మంది పాల్గొనడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. వారు ఇచ్చే సందేశం ప్రజలకు రీచ్ అవుతుంది, ఎక్కువ మంది ఎడ్యుకేట్ అవుతారు, ఎక్కువ మంది అవయవదానాలు చేయడం ముందుకు వస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఎన్రోల్ అవ్వచ్చు, అలాగే నోటా ద్వారా కూడా జాతీయ అవయవదాన రిజిస్టర్లో కూడా మనం ఎన్రోల్ అవ్వచ్చు అని పేర్కొంటూ, అందరూ అవయవదాతలుగా మారండి, మానవీయతకు సంకేతకంగా నిలవండి అని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్, ఎవరైనా సరే ఎటువంటి సందేహం ఉన్నా కానీ నా నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు ఎనీ టైం. నాకు వాట్సాప్ ఛానల్ ఉంది, గూడూరు సీతామహాలక్ష్మి అఫీషియల్ అనేది నా యూట్యూబ్ ఛానల్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా నా గూడూరు సీతామహాలక్ష్మి అఫీషియల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. బోల్డ్ విషయాలు తెలిస్తే అందరికీ షేర్ చేయండి. అనేక వీడియోలు ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి, పెద్దవాళ్ళు మాట్లాడినవన్నీ కూడా రికార్డ్ అయినవి కూడా అందులో ఉంటాయండి, మీరు వినండి. అట్లాగే నా నెంబరు 800888405006 అండి. ఇది 24 గంటలు నా ఫోన్ నా పక్కన ఉంటుంది. ఖచ్చితంగా ఎనీ టైం ఎవరు ఫోన్ చేస్తున్నా నేను అటెండ్ అవుతుంటాను. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో నాకు తెలియదు. వెంటనే జీవన్ దానం వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాం. శరీర దానం చేస్తున్న కార్యకర్త ఎప్పుడు చనిపోతారో తెలియదు. కాబట్టి వారు వెంటనే ఫోన్ చేయగానే అనాటమీకి మెడికల్ కాలేజీకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి మరొకసారి 800888405006 నా నెంబరు. నా వాట్సాప్ ఛానల్ చూడండి, నా యూట్యూబ్ ఛానల్ చూడండి, అలాగే డిజిటల్ ఐడి కూడా ఉంది, అది కూడా మీరు ఒకసారి స్కాన్ చేసి చూసినట్లయితే మా వెబ్సైట్కి సంబంధించిన 20 సంవత్సరాల ప్రగతి మొత్తం మీకు అందులో కనిపిస్తుందని అందరికీ మనవి చేస్తూ మీ ద్వారా థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.